బ్రహ్మంగారి కాలజ్ఞానం ప్రకారం మే నెలలో కన్యారాశి వారికి జరగబోయేది ఇదే. ఈ నెలలో కన్యారాశి వారు ఊహించని మార్పులను చూడబోతూ ఉన్నారు. కన్యారాశి వారు ఎక్కడ ఉన్నా ఈ వీడియోని ఒంటరిగా చూడండి. మరి ఈ మే నెల బ్రహ్మంగారి కాలజ్ఞానం ప్రకారం కన్యారాశి వారికి ఏం జరుగుతుందో ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. అంతకన్నా ముందు మా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి. ఇక వీడియోలోకి వస్తే ఈ నెల గ్రహాల సంచారం ఏ విధంగా ఉందో తెలుసుకుందాము. రవి మే 14వ తేదీన మేషరాశి నుండి వృషభంలోనికి వస్తాడు. బుధుడు మే 21వ తేదీన వృషభ రాశిలోనికి ప్రవేశిస్తాడు. గురువు మే 9వ తేదీన మిథున రాశిలోనికి ప్రవేశిస్తాడు. రాహువు మే 16న కుంభరాశిలోనికి వస్తాడు. శుక్రుడు ఈ నెల చివరిలో అనగా మే 31వ తేదీన మేషరాశిలోనికి ప్రవేశిస్తాడు. ఇకపోతే కుజుడు కర్కాటక రాశిలో ఉంటాడు. శని మీనరాశిలో ఉంటాడు. కేతువు సింహరాశిలో ఉంటాడు. ఈ గ్రహాల సంచారం వల్ల ఈ రాశి వారికి ఈ మే నెలలో ఎలా ఉంటుందో తెలుసుకుందాము. 2025 మే నెల కన్యారాశి వారి ఆర్థిక పరిస్థితి. మే నెలలో మీరు కొత్త ఆర్థిక అవకాశాలను ఎదుర్కొనే అవకాశం ఉంది. ఏదైనా పార్ట్ టైం ఆదాయం, లావాదేవీల్లో లాభాలు వంటి అవకాశాలు వస్తాయి. అయితే పెద్ద మొత్తంలో పెట్టుబడులు పెట్టే ముందు సరైన ప్లానింగ్ చేయటము, అనుభవజ్ఞుల సలహాలు తీసుకోవటం ఉత్తమం. ఉద్యోగస్తులు, వ్యాపారులు మొదలైన వారు తమ ఆదాయాన్ని నిర్వహించటంలో తెలివిగా వ్యవహరిస్తే పొదుపు చేయగలుగుతారు. మీ ఖర్చులను నియంత్రించే ప్రయత్నం చేస్తే నెలాఖరులోనూ చేతిలో డబ్బు ఉండేలాగా చూసుకోవచ్చు. గతంలో మీరు పెట్టిన పెట్టుబడులు లేదా సేవింగ్స్ ఇప్పుడు లాభాలను ఇవ్వగలవు. 2025 మే నెల కన్యారాశి వారి ఆస్తుల విషయాలు. ఆస్తి విషయంలో గతంలో పెండింగ్లో ఉన్న భూమి, ఇంటి కొనుగోలు, విక్రయాల వంటి వ్యవహారాలు ఇప్పుడు కదలికలోకి రావచ్చు. కొంతమందికి కుటుంబ ఆస్తి విషయాల్లో స్పష్టత కలగటం, పంచాయతీని పరిష్కరించడం వంటి పరిణామాలు జరుగుతాయి. పాత పత్రాలు, లీగల్ డాక్యుమెంట్స్ సరిగ్గా చూసుకోవటం వల్ల భవిష్యత్తు సమస్యలు నివారించవచ్చు. ఈ సమయంలో మీరు స్థిరాస్తులలో పెట్టుబడి పెట్టాలనుకుంటే ప్రాంతం, ధర, డెవలప్మెంట్ అన్ని విషయాలపై బాగా పరిశీలించి నిర్ణయం తీసుకోవాలి. కొంతమందికి వాహనం కొనుగోలు చేసే అవకాశం ఉంటుంది. కొంతమందికి ఇంటి మరమ్మతులు, గృహాలంకరణ వంటి పనులు మీద ఖర్చు జరగవచ్చు. ఇది ఒక మోస్తరు ఖర్చే అయినా ముందు జాగ్రత్తలో ఖర్చులు నియంత్రిస్తే పెద్దగా ఆర్థిక భారం పడదు. ఈ నెలలో మీరు క్రెడిట్ కార్డులు లేదా రుణాల విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అప్పులపై ఎక్కువ ఆధారపడకండి. అవసరం ఉన్నప్పుడే రుణాలు తీసుకోవటం మంచిది. 2025 మే నెల కన్యారాశి వారి ఉద్యోగ పరిస్థితి. ఉద్యోగంలో ఉన్న కన్యారాశి వారు ఈ నెలలో కొత్త బాధ్యతలు తీసుకోవాల్సి రావచ్చు. పై అధికారుల నుంచి ఒత్తిడి పెరిగినా మీరు దాన్ని సమర్థవంతంగా నిర్వహించి మంచి పేరు సంపాదించుకోగలుగుతారు. కొత్త ప్రాజెక్టులు, టార్గెట్లు, సమయ పరిమితులు వంటివి ఎదురవ్వచ్చు. కానీ మీ సహనంతో, క్రమశిక్షణతో వాటిని విజయవంతంగా పూర్తి చేస్తారు. కొంతమందికి ప్రమోషన్ లేదా విభాగ మార్పు వంటి మార్పులు రావచ్చు. మీరు గతంలో చేసిన కష్టానికి ఫలితం లభించే సమయం ఇది. ఉద్యోగం మారాలనుకుంటున్న వారు కొత్త అవకాశాలు కనిపెట్టగలరు. ముఖ్యంగా టెక్నికల్, డిజిటల్, విద్యా రంగాల్లో మంచి ఛాన్సులు ఉంటాయి. ఇటీవల ఉద్యోగం కోల్పోయిన వారు కూడా ఈ నెలలో తిరిగి ఏదైనా ఉద్యోగం పొందే అవకాశాన్ని పొందవచ్చు. ఇంటర్వ్యూలు, రాత పరీక్షలు వంటివి అనుకూలంగా ఉండే సూచనలు కనిపిస్తూ ఉంటాయి. అయితే మీ ప్రొఫైల్ని అప్డేట్ చేయటము, నెట్వర్కింగ్ పెంచడం ద్వారా అవకాశాలను మెరుగుపరుచుకోగలుగుతారు. 2025 నెల కన్యారాశి వారి వ్యాపార పరిస్థితి. వ్యాపారం చేస్తున్న కన్యారాశి వారు ప్రత్యేకించి కొత్త పెట్టుబడులు, డీల్స్ చేసేటప్పుడు అన్ని వివరాలుగా బాగా పరిశీలించాలి. అర్థం లేని తొందరపాటు నిర్ణయాలు కొంత నష్టాన్ని కలిగించవచ్చు. పాత క్లయింట్స్ తిరిగి రావటము, మునుపటి డీల్స్ పూర్తవటం వల్ల కొంత రిలీఫ్ లభిస్తుంది. అలాగే కొత్త వ్యాపార భాగస్వాములు రావడం ద్వారా అవకాశాలు విస్తరించే అవకాశం ఉంటుంది. మార్కెటింగ్, కమ్యూనికేషన్ రంగాల్లో ఉన్న వ్యాపారస్తులకు మే నెల అనుకూలంగా ఉంటుంది. మీ ఉత్పత్తులను ఆన్లైన్ ద్వారా ప్రమోట్ చేయటము, సోషల్ మీడియా వేదికలపై ప్రచారం చేయటం వల్ల కస్టమర్ బేస్ పెరిగే అవకాశం ఉంటుంది. అయితే ఫైనాన్స్ విషయంలో జాగ్రత్త అవసరం.
తీసుకోవాల్సి వస్తే ముందుగా సరైన లెక్కలు వేసుకొని చట్టపరంగా పరీక్షించుకొని ముందుకు వెళ్ళాలి. మే 2025లో కన్యారాశి వారు ఉద్యోగము, వ్యాపార రంగాల్లో కాస్త శ్రమ పెట్టాల్సిన సమయమే అయినా నిజాయితీగా సమర్థవంతంగా వ్యవహరిస్తే మంచి ఫలితాలు పొందగలుగుతారు. 2025 మే నెల కన్యారాశి వారి కుటుంబ జీవితం విషయానికి వస్తే, ఈ నెలలో కుటుంబ సభ్యులతో సంబంధాలను మెరుగుపరుచుకునే ప్రయత్నం చేస్తే ఫలితం కలుగుతుంది. పెద్దలు ఇచ్చే సూచనలు గౌరవించటము, చిన్నలతో ప్రేమగా మాట్లాడడం వల్ల శుభ ఫలితాలు చేకూరతాయి. కొన్ని సందర్భాల్లో ఇంటి విషయాల్లో అనుకోని ఖర్చులు రావచ్చు. ఇవి వివాదాలకు కారణమయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి ముందుగానే ఆర్థిక ప్లానింగ్ చేయటం మంచిది. 2025 మే నెల కన్యారాశి వారి దాంపత్య జీవితం విషయానికి వస్తే, దాంపత్య జీవితం విషయంలో చూసుకుంటే మే నెల ప్రారంభం కొంత శాంతంగా ఉండొచ్చు. కానీ మధ్యలో లేదా చివరిలో సున్నితమైన సందర్భాలు తలెత్తే అవకాశం ఉంది. దంపతుల మధ్య అనుకోని అభిప్రాయ భేదాలు రావచ్చు. చిన్న విషయాలను పెద్దవిగా చేసి తీసుకోకూడదు. మీరు ఓపికగా ప్రేమగా స్పందిస్తే సంబంధం మరింత బలపడుతుంది. జీవిత భాగస్వామితో సరైన సంభాషణ, అనుబంధం కొనసాగిస్తే మేఘాలు తొలగి ప్రేమ కాంతి ప్రకాశిస్తుంది. కొత్తగా వివాహితురాలైన వారు తమ జీవిత భాగస్వామితో సమన్వయం పెంచుకునే ప్రయత్నం చేయాలి. ఒకరికొకరు గౌరవం ఇవ్వటం, నమ్మకం కలిగించటం అవసరం. 2025 మే నెల కన్యారాశి వారి సంతానం విషయానికి వస్తే, ఇక సంతానం విషయంలో చూస్తే ఈ నెల బాగానే ఉంటుంది. పిల్లల చదువుల్లో పురోగతి కనిపించవచ్చు. వారు మీరు ఆశించిన విధంగా ప్రవర్తించకపోయినా వారిని శాంతిగా ఉద్దేశంతో దారి చూపిస్తే మంచి మార్పు సాధ్యమవుతుంది. వారికి ప్రోత్సాహం ఇవ్వటం, ఒత్తిడి పెంచకుండా అర్థవంతమైన దారిలో తీసుకువెళ్ళటం వల్ల వారి నైపుణ్యాలు మెరుగుపడతాయి. పిల్లల ఆరోగ్యంపై కొంత శ్రద్ధ చూడాలి. చిన్నపాటి జలుబు, జ్వరం వంటి సమస్యలు రావచ్చు కాబట్టి ముందే జాగ్రత్తలు తీసుకోవాలి. కొంతమంది కన్యారాశి వారికి ఈ నెలలో సంతాన యోగం ఏర్పడే అవకాశం కూడా ఉంది. పిల్లల కోసం ప్రయత్నిస్తున్న దంపతులకు మే నెల శుభప్రదంగా నిలవచ్చు. అనుకున్న వార్తలు రావడానికి అద్భుత సమయంగా ఈ నెల నిలవచ్చు. 2025 మే నెల కన్యారాశి వారి విద్యా విషయానికి వస్తే, విద్యార్థులకు ఈ నెలలో చదువుపై మరింత ఏకాగ్రత అవసరం ఉంటుంది. కొన్ని సందర్భాల్లో మనసు విభ్రాంతిగా ఉండటం వల్ల చదువుపై దృష్టి నిలపడం కష్టంగా అనిపిస్తుంది. కానీ పట్టుదలతో చదువును ముందుకు తీసుకెళ్తే మంచి ఫలితాలు సాధ్యమవుతాయి. ముఖ్యంగా పోటీ పరీక్షలు రాసే విద్యార్థులు రోజువారీ షెడ్యూల్ ప్రకారం సన్నద్ధతతో ముందుకు సాగితే ఆశించిన స్థాయిలో ఫలితాలు పొందగలుగుతారు. విద్యార్థులకు గురువుల సహాయము, సీనియర్ల మార్గనిర్దేశనం వల్ల మంచి మార్గం కనబడుతుంది. పరీక్షల ఫలితాలు వచ్చే సమయంలో కొంత మానసిక ఒత్తిడి ఉండవచ్చు. కానీ అవే ఫలితాలు మీకు కొత్త అవకాశాలకు దారితీస్తాయి. ఎవరైనా విదేశాల్లో చదువు కొనసాగించాలనుకుంటున్న వారు ఈ నెలలో అన్వేషణలు ప్రారంభించవచ్చు. దరఖాస్తుల విషయంలో గ్రహాల అనుకూలత కొంత మేరతో సహకరించగలదు. 2025 మే నెల కన్యారాశి వారి రాజకీయ జీవితం. రాజకీయ రంగంలో ఉన్న కన్యారాశి వారు ఈ నెలలో కొంత జాగ్రత్తగా ఉండాలి. మీరు ఎంత మంచిగా పనిచేసినా కొంత విమర్శలు, దుష్ప్రచారాలు ఎదురయ్యే అవకాశం ఉంటుంది. రాజకీయంగా ప్రాధాన్యత పొందాలంటే ఈ నెలలో మితంగా మాట్లాడటము, ఎవరి విషయంలోనూ విమర్శలు చేయకపోవటము మంచిది. న్యాయకత్వ లక్షణాలు ఉన్నవారు మంచి అవకాశాలు పొందే అవకాశం కూడా ఉంది. ముఖ్యంగా స్థానిక స్థాయిలో మీరు చేస్తున్న సేవలు గుర్తింపు పొందవచ్చు. కొత్తగా రాజకీయ రంగంలోనికి ప్రవేశించాలనుకునేవారు ఈ సమయం ఆలోచనకు తగినది. కానీ నిర్ణయం తీసుకునే ముందు అనుభవజ్ఞుల సలహా తీసుకోవటం ఉత్తమం. 2025 మే నెల కన్యారాశి వారికి కోర్టు కేసు విషయాల్లో ఎలా ఉంటుందో తెలుసుకుందాము. కోర్టు కేసులు, చట్టపరమైన వ్యవహారాలు ఉన్న కన్యారాశి వారికి ఈ నెలలో కొన్ని శుభ పరిణామాలు కనబడవచ్చు. గతంలో పెండింగ్లో ఉన్న కేసులు ముందుకు కదిలే సూచనలు ఉన్నాయి. అయితే పాత సమస్యలు మళ్ళీ కొంత కలవరపెట్టే అవకాశం కూడా ఉంది. మీరు చట్టపరమైన మార్గాన మాత్రమే నడవాలి. దురుసుగా స్పందించడం కాకుండా న్యాయపరమైన పద్ధతిలో సమస్యను పరిష్కరించడానికి ప్రయత్నించాలి. సరైన న్యాయ సలహా తీసుకుంటే ప్రయోజనం కలుగుతుంది. ఈ సమయంలో పత్రాలు, ఒప్పందాలు, కాంట్రాక్టులు వంటి విషయాల్లో శ్రద్ధ అవసరం. ఏదైనా సంతకం చేసే ముందు అన్ని నిబంధనలు పూర్తిగా చదవాలి. కొత్త ఒప్పందాలు, ఆస్తి కొనుగోలు వంటి చట్టపరమైన వ్యవహారాల్లో స్పష్టత కలిగి ఉండటం ఎంతో ముఖ్యం. 2025లో కన్యారాశి వారి ఆరోగ్యపరంగా కొన్ని మిశ్రమ ఫలితాలు కనిపించవచ్చు.
ఈ నెలలో మానసిక ఒత్తిడి, భౌతిక అలసట మీ ఆరోగ్యంపై ప్రభావం చూపే అవకాశం ఉంది. ముఖ్యంగా ఉద్యోగము, కుటుంబ బాధ్యతల మధ్య సమతుల్యత కోల్పోతే శరీరానికి కావలసిన విశ్రాంతి, ఆహారము తగినంతగా లేకపోవచ్చు. దీంతో నిద్రలేమి, జీర్ణ సంబంధిత సమస్యలు, తలనొప్పులు వంటి చిన్న ఆరోగ్య సమస్యలు తలెత్తవచ్చు. అలర్జీలు, జలుబు, దగ్గు వంటి సీజనల్ ఇన్ఫెక్షన్లకు గురయ్యే అవకాశం ఉంటుంది. వేడిగాలి ప్రభావం వల్ల చెమట పుట్టే సమస్యలు, డీహైడ్రేషన్ ఉండవచ్చు. కాబట్టి శరీరాన్ని చల్లబెట్టే తినుబండారాలు, పానీయాలు ఎక్కువగా తీసుకోవాలి. హార్ట్, షుగర్, బీపీ ఉన్నవారు మందులు మిస్ కాకుండా తగిన జాగ్రత్తలు పాటించాలి. 2025లో కన్యారాశి వారు ఆరోగ్యంపై కొంత శ్రద్ధ వహిస్తే శాంతంగా, ఆరోగ్యంగా జీవించవచ్చు. ఈ నెల కన్యారాశి వారు సమస్యల నుండి బయటపడడానికి, పనులలో కలిగే ఆటంకాలను తొలగించుకోవడానికి కొన్ని పరిహారాలు చేయాలి. బుధవారం శ్రీ మహావిష్ణువును పూజించాలి. ప్రతిరోజు విష్ణు సహస్రనామం వినాలి. శనివారం హనుమాన్ చాలీసా పఠించాలి. గోసేవ చేయటము, దాన ధర్మాలు చేయాలి. ధ్యానము, ప్రార్థన చేయాలి. పరిహారాలను పాటిస్తే ఈ నెల మీకు మరింత అనుకూలంగా ఉంటుంది. ఈ నెల మీకు అనుకూలంగా ఉన్న తేదీలు 2, 4, 8, 13, 20, 23, 29, 30. ప్రతికూలంగా ఉన్న తేదీలు 6, 11, 16, 18, 25, 27. ఇవి మే నెల కన్యారాశి వారి రాశి ఫలితాలు.